హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా డైలీ ఫ్యామిలీ వ్లాగ్స్. నేనైతే ఈ కేక్ పిక్స్ అయితే డీమార్ట్‌లో తీసుకున్నాను. బై వన్ గెట్ వన్ ఆఫర్‌లో ఉంది కదా! ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పుడు చేయలేదు కదా! ఎలా వస్తుందో ఏంటో అనేసి అయితే తీసుకున్నాను. ఇంకైతే మా హస్బెండ్‌కి అంటున్నాడు, నేను కేక్ చేసేస్తున్నాను. నాకు వచ్చేస్తుంది కేకు అనేసి అంటే, "ఆహా! అంతేం లేదులే. ఎందుకంటే అది ఆల్రెడీ ఆళ్ళు మిక్స్ చేసి ఇచ్చేసారు కదా! నువ్వు చేసినట్టు ఎలా అవుతుంది? నీ ఓన్‌గా నువ్వు అన్ని మెజర్‌మెంట్ తీసుకొని నువ్వు ఓన్‌గా ప్రిపేర్ చేయి కేక్. అప్పుడు నేను నమ్ముతాను. ఓకే. నీకొచ్చేసిందని. ఆళ్ళు ప్రీమిక్స్ చేసేసి ఇచ్చేసి గాని నువ్వు ఇన్‌స్టాంట్‌గా చేసేస్తే అది అయిపోదు కేకు. నువ్వంటూ నేర్చుకో ఆ రోజు అంటాను. ఆ! గుడ్, గుడ్ నీకు కూడా వచ్చింది కేక్ అంటాను అనేసి నన్నన్నారు. అదేంటండి అంత పెద్దగా ఒకేసారి గాలి తీస్తారంటే, గాలి తీస్తారు కాదు. ఎవరో చేసింది మనం చేసామని చెప్పుకోకూడదు కదా! అనేసనన్నారు. అవునులే అది కూడా నిజమే కదా! అనేసి ఇంక నేను లైట్ తీసుకున్నాను. ఇంకైతే ఇలా కేక్ అంతా మిక్స్ చేసేసి ఇంకా పొయ్యి మీద అట్టే పెట్టేసాను. ఇంకా అది అవుతుంది. అది అవుతుంటే ఈలోపున మా అబ్బాయేమో, "మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ కిచెన్‌లో" అనేసని అంటున్నాడు. "ఏం లేదు నాన్న నీకోసం కేక్ చేస్తున్నాను" అంటే, "కేకా? మమ్మీ నీకొచ్చా మమ్మీ కేక్" అంటున్నాడు. వాడికి తెలీదు కదా! ఇది చిన్న పిల్లలనే చేసేవచ్చనేసి. మా అమ్మ నా కోసం కేక్ చేసేస్తుంది అనేసి తెగ ఫీల్ అయిపోయి, ఓ నా బుగ్గ మీద ముద్దులు పెట్టేసి మరి థాంక్ యూ మమ్మీ, థాంక్ యూ మమ్మీ అనేస్తున్నాడు. ఇంక నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది. అబ్బా! ఇలాంటివేమైనా చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ పిల్లలు అనేసి. ఇంకా ఫైనల్‌గా అయితే కేక్ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చేసింది. ఇంకా అలా మా ఇంట్లో కొంచెం ఇలా డేట్ సిరప్ అయితే ఉందనమాట. ఇంకా అది వేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని ట్రై చేసేసి ఇంకా ఇలా ఏసాను. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్‌గుంది. ఇంక అబ్బా! ఇలా కేక్ చేస్తుంటే అబ్బా! నేను గూడా ఒక కేక్ మేకర్‌ని అయిపోయానా అన్నంత ఫీల్ వచ్చేస్తుంది నాకైతే. నిజంగా మొత్తం నా చేతులతోనే అన్ని మెజర్‌మెంట్ చేసి చేస్తే ఇంకెంత ఫీల్ అయిపోతానో నిజంగా. చాలా అంటే చాలా బావుంది. ఇంకా వాళ్ళిచ్చిన స్ప్రింకిల్స్ కూడా అలా మీద మీద ఏసేసి ఇంకా కట్ చేసుకొనైతే తినేసాము. ఆ చిన్న కేక్ కోసం ముగ్గురమైతే కొట్లాడుకున్నాం. మా బాబు, నేను, మా ఆయన ముగ్గురం కూడా. అయ్యో! బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది. 2 తీసుకున్నా బావుండనిపించింది. కానీ టేస్ట్ చేయలేదు కదా! ఎలాగుంటదో తెలీదు కదా! వేస్ట్ ఎందుకు చేయడం అనేసి ఒకటే తీసుకున్నాం. ఈసారి ఎళ్ళినప్పుడు ఇంకోటి తీసుకుంటాం. ఓకే. మరి వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా టేస్ట్ చేసేయండి. మీకు కూడా నచ్చుతది. ఓకేనా?